భద్రాచలం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా సంచరించిన పుణ్యభూమి. ఈ పుణ్యక్షేత్రానికి అనేక అవరోధాలున్నాయి. గత కొంతకాలంగా ఇక్కడ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదు. దాంతో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల పాలనే కొనసాగుతుంది. మూలిగినెక్కపై తాటికాయ పడ్డ సొంతంగా గత ప్రభుత్వం భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలుగా విభజించింది. దానిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలాన్ని మేజర్ గ్రామ పంచాయతీగా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తున్నారు. భద్రాచలాన్ని మండల పరిషత్తుగా ఏర్పాటు చేసి మండల పరిషత్ ఎన్నికలు జరపాలని కూడా కోరుతున్నారు. స్థానికులు ఆంక్షలపై ఏటీవీ అందిస్తున్న ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విభజించిన తర్వాత భద్రాచలం ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గతంలో 2013 ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలానికి గ్రామ పంచాయతీ ఎన్నిక జరిగిన తర్వాత అది 5 ఏళ్ల కాలం భద్రాచలానికి పంచాయతీ పాలకవర్గం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినాక తర్వాత ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో భాగంగా భద్రాచలానికి గ్రామ పంచాయతీ ఎన్నిక జరగలేదు. ఇవాళ అధికారుల పరిపాలన కారణంగా అదేవిధంగా ఇన్ఛార్జీల పాలన కారణంగా భద్రాచలంలో పూర్తిగా అన్ని రకాల వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా భద్రాచలానికి తక్షణమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 3 గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకుండా ఒకటే గ్రామ పంచాయతీగా ఉంచి తక్షణ ఎన్నిక జరపాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్ పబ్లిషింగ్ అవుతుంది, కానీ భద్రాచలం పబ్లిషింగ్ కాలేదు. కాబట్టి తక్షణం ఎన్నికలు జరిపి భద్రాచలం అభివృద్ధిని అధికారుల పాలన లేకుండా పాలకవర్గ పరిపాలన విధంగా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలం గ్రామ పంచాయతీకి గత 10 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలుగా విభజించి కొత్త వివాదానికి తెరలేపింది ఆ ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఉదయం వీరయ్య గారు ఒకే గ్రామ పంచాయతీగా ఉండాలని ఆ రోజున కోర్టులో కేసు వేయడం, అదేవిధంగా ఆ రోజున ఆర్డినెన్స్ జారీ కాకుండా అక్కడ ఉన్న గవర్నర్ గారిని కలవడం వల్ల ఈ 3 గ్రామ పంచాయతీల వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో 3 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనటువంటి వార్తలు భద్రాచలంలో వినపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ భద్రాచలాన్ని 3 గ్రామ పంచాయతీలుగా విడదీసి భద్రాచలం యొక్క అస్తిత్వాన్ని ఈ ప్రభుత్వం మంటగలపకుండా ఒకే గ్రామ పంచాయతీగా ఉంచి గ్రామ పంచాయతీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించి ఇక్కడ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి భద్రాచలం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర గవర్నరు 3 పంచాయతీలు చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారని చెప్పి దాని మీద సంతకం పెట్టారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉదయం వీరయ్య గారు కానీ వీరు చెప్తుంది ఏంటంటే లేదు ఒకటే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక పంచాయతీగానే ఎన్నికలు జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా సిపిఎం పార్టీ కూడా ఒక పంచాయతీగానే గ్రామ పంచాయతీగానే మన భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని కోరుతూ ఉంది. ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ లిస్టులు ఫైనల్ చేయడం కానీ ఓటర్ లిస్టుల ప్రతిపాదనలు పంపడం కానీ గ్రామ పంచాయతీల దగ్గర ఓటర్ లిస్టులు వార్డుల వారీగా కూడా విభజన చేసి
మరి గ్రామ పంచాయతీ దగ్గర ఉంచడం కానీ జరుగుతూ ఉంది. కానీ భద్రాచలం గ్రామ పంచాయతీ సంబంధించి ఇంతమటికి అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. మరి ఓటర్ లిస్టులు ప్రకటించలేదు, వార్డులు ప్రకటించలేదు. అసలు ఎన్నికలు జరుగుతాయా, జరగవా, జరిగితే 3 పంచాయతీలుగా జరుగుతాయా, లేదు ఒక పంచాయతీగానే జరుగుతుందా అనే స్పష్టత ఇంత మటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది మీమాంసంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం తక్షణం సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ఒక స్పష్టత ఇవ్వండి. 3 పంచాయతీలు ఎన్నికలు జరుపుతారా, లేదు ఒకే పంచాయతీ ఎన్నికలు జరుపుతారా, అసలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టత ప్రకటించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఒక పంచాయతీగానే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలి అని కూడా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలాన్ని 3 ముక్కలు చేసి 3 పంచాయతీలుగా జీవో చేసి గవర్నర్కు పంపించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ గారు దాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పటికే గోరు చుట్టు మీద రోకల పోటులాగా భద్రాచలానికి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుంది. ముంపు పేరుతో భద్రాచల టౌన్లోని కూడా కొంత ప్రాంతాన్ని విడదీసి ఆంధ్రాలో కలిపారు. ఆ విధంగా ఇవాళ భద్రాచలంలో కనీసం చెత్త పూసుకోవడానికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేనటువంటి దిక్కుమాల స్థితిలో భద్రాచలం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 3 పంచాయతీలు విభజించి ఎన్నికలు జరిపితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా గతంలో ఏ విధంగా అయితే భద్రాచలం మేజర్ పంచాయతీగా ఉందో అదే మేజర్ పంచాయతీగా ఒకటిగానే భద్రాచలం పంచాయతీకి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది, జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే 6 పంచాయతీలు ఉన్నాయో 6 పంచాయతీలు కూడా భద్రాచలంలో కలిపి మండలంగా ఏర్పాటు చేసి మండల ఆఫీసుని, ఎండిఓ ఆఫీసును కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా ఇక్కడ ఉన్న ప్రజల కోరిక కూడా ఒకే పంచాయతీగా భద్రాచలం పంచాయతీగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రజల యొక్క కోరికల్ని, ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించి ఒక పంచాయతీగానే ఎన్నికలు జరపాలనేది మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి తొందరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న సందర్భం అందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలే గ్రామాలకి పెద్ద మెట్టు. ఎందుకంటే గ్రామ పంచాయతీలే అభివృద్ధికి, గ్రామాలకు అభివృద్ధి, అది మన అందరికీ తెలిసిన విషయమే. భద్రాచలానికి విషయానికి వస్తే ఇది ఒక 170 యాక్ట్లో ఉండటం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యాలు గత 40 సంవత్సరాల తర్వాత మనకి 10 ఏళ్ల క్రితం, 7-8 ఏళ్ల క్రితం ఎలక్షన్ జరగడం జరిగింది. అప్పటి నుంచి ఒకసారి టౌన్షిప్ అని, టెంపుల్ సిటీ అని, అదని ఇదని ఏదొచ్చినా అవి కనుమరుగు అయిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు నిర్ణయించినా కూడా అది జరగకుండా పోవటం వల్ల ఇది మన భద్రాచలం పట్టణానికి అభివృద్ధికి ఇది అడ్డుకట్టగా నిలుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఎలక్షన్ జరపాలని కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీగా తప్పకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలాన్ని 3 ముక్కలు చేసి 3 పంచాయతీలు చేయటం అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. అది గవర్నర్ పంపడం జరిగింది. అది చాలా తప్పు. ఎందుకంటే భద్రాచలం పట్టణంలో ఉన్నోళ్ళు అందరం
2014లో విభజన జరిగినప్పుడు భద్రాచలం మొత్తం చుట్టుపక్కల మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయి ఒక భద్రాచలం పట్టణంలో మిగిలిపోయింది. బైబర్కేషన్లో 22 పంచాయతీలు ఉన్న భద్రాచలం మండలాన్ని 21 పంచాయతీలను ఆంధ్రాలో కలిపేసి ఒక భద్రాచలాన్నే మనం భద్రాచలం పట్టణంలో ఉండటం జరిగింది. మళ్ళీ దీంట్లో ప్రతి ఒక్కరూ భద్రాచలం మాది భద్రాచలం, మేము భద్రాచలం మండలం, మాది భద్రాచలం గ్రామ పంచాయతీ అని ఉండాలనే కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, సాక్షాత్ శ్రీరామచంద్రుడు నడియాడిన ప్రదేశం కాబట్టి మేము భద్రాచలంలో ఉన్నందుకు గర్వంగా మాట్లాడుకుంటాం, గర్వపడతాం. ఎందుకంటే ఇది మాది భద్రాచలం అని చెప్పి. అలాంటి దానికి ఎస్ఆర్ఎన్ సీతారామనగరం కాలనీ అనే పంచాయతీ అని ఒకటి, శాంతినగర్ అనే ఒక పంచాయతీ. అంటే రేపొద్దున మనం ఇంటి నెంబర్లు కానివ్వండి, ఆధార్ కార్డులు కానివ్వండి, పోస్ట్ కార్డు ఏది ప్రతిదీ కూడా వేరే విధంగా వెళ్ళిపోతాయి. మనం ఎప్పటి నుంచో 1956 నుంచి భద్రాచలం ఉన్నాం కాబట్టి భద్రాచలాన్నే మనం గ్రామ పంచాయతీకి ఉండాలనేది మన కోరిక. ఆ విధంగా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పొదయం వీరయ్య గారు దాన్ని ఆ రోజు అడ్డుకోవడం జరిగింది, దాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. భద్రాచలం ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన. అది కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు పెరిగింది కాబట్టి అది భద్రాచలంలో ఒక పంచాయతీ అన్నారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. సరే, అప్పుడున్న గవర్నర్ వెళ్ళిపోయే ముందు పెండింగ్లో ఉన్న బిల్లుని పాస్ చేయడం, అందులో భాగంగా భద్రాచలం పంచాయతీలు 3 పంచాయతీలు కూడా ఆయన పాస్ చేయడం జరిగింది. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదన. ఆ గవర్నర్ గారు వెళ్ళిపోయే ముందు అది చేయడం జరిగింది. ఇదే పొదయం వీరయ్య గారు, అదేవిధంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కలిసి లేదు భద్రాచలానికి తప్పకుండా ఒకటే పంచాయతీ ఉండాలనేది వాళ్ళ ఆలోచన కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి భద్రాచలానికి ఒక పంచాయతీగానే ఎన్నికలు జరపాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అవగాహన కాబట్టి తప్పకుండా మనకి భద్రాచలానికి ఎన్నికలు అంటూ జరిగితే భద్రాచలానికి ఒక పంచాయతీగానే జరుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఆ ముఖ్య మంత్రులు తీసుకుంటారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు కూడా ఆ దిశగానే ఆయన అడుగుడు. ఎందుకంటే ఆయనకు అత్యంతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అత్యంత ఆప్తుడు కాబట్టి తప్పకుండా మన భద్రాచలానికి ఒక్క పంచాయతీగా ఎన్నిక మా అదృష్టం. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం, సపోర్ట్ చేశాం కాబట్టి మాకు దృఢమైన నమ్మకం ఉంది భద్రాచలానికి ఒక పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా ఈ భద్రాచలానికి నాకు తెలిసి గత 40 సంవత్సరాల్లో ఈ భద్రాచలానికి ఏదైనా ఒక మంచి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విషయం 1995 నుంచి 94 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ భద్రాచలం అభివృద్ధి జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా భద్రాచలం అభివృద్ధి జరగలేదన్న సంగతి ఈ భద్రాచలం ప్రజలకు తెలుసు. అయినా కూడా భద్రాచలంలో 100కి 175% మంది ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్నా కూడా ఆ రోజు విభజన టైంలో కూడా భద్రాచలం విడిపోతుంది, ఒకవేళ ఆంధ్రాకి వెళ్తుందేమో అనే ఉద్దేశం ఉంటే ఆ రోజు ప్రజలందరూ కూడా భద్రాచలం పట్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా భద్రాద్రి దేవుడు తెలంగాణ రాముడు అన్నట్టుగా మేము అందరం కూడా భద్రాచలం తెలంగాణ ఉంచాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము కానివ్వండి, ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా ప్రజలందరూ కూడా భద్రాచలాన్ని తెలంగాణ ఉంచాలని కోరుకోవడం జరిగింది. సరే, దానివల్ల చాలా నష్టం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మరి కేసీఆర్ గారు భద్రాచలాన్ని విస్మరించడం, 10 సంవత్సరాలు పట్టించుకుపోవటం, మరి ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉండగా 2002లో 2 సంవత్సరాలు ఎన్నికలు ఉండగా 70 అడుగుల గోదావరి రావటం, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 2002లో కట్టినటువంటి కరకట్ట వల్ల వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఆ కరకట్ట ఉండటం ఇవన్నీ గమనించారు, అందరికీ తెలుసు. కానీ ఆ రోజు వచ్చిన చంద్రశేఖర్ గారు భద్రాచలం వచ్చి ఫస్ట్ టైం మరి భద్రాచలాన్ని ముంపు నుంచి కాపాడుతాను, భద్రాచలం ముంపు ప్రాంతాలందరినీ నడిబొడ్డును తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పిన మాట విషయమే. అది ఆయన విస్మరించారు. అది పక్కన పెడితే
380 సంవత్సరాల నుంచి ఈ భద్రాచలానికి ఉన్న చరిత్రని ఆయన విశ్వసించారు. తానిషా నాటి నుంచి ఈ భద్రాచలానికి హైదరాబాద్లో ఎవరు పరిపాలించినా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు హైదరాబాద్లో పరిపాలించిన ప్రతి ఒక్కరు తీసుకురావాలనేది ఆనవాయితీ ఉంది. అది 380 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాన్ని తుంగలో దక్కి కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి 9 సంవత్సరాలు విశ్రమించడం జరిగింది. అది రాములు వారి భక్తులు కానివ్వండి, శ్రీరామచంద్రుడి అన్యాయాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ గమనించి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే భద్రాచలంలో ఇప్పటి వరకు 20 సంవత్సరాల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప మరొకటి లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు. ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. గతంలో 2004 పుష్కరాలకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు భద్రాచలాన్ని ప్రత్యేకత తీసుకొని భద్రాచలంలో రోడ్ల వెడల్పు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, కరకట్ట కానివ్వండి, పుష్కర ఘాట్ కానివ్వండి, ఇలాంటి అనేకమైన 100 కోట్లు పెట్టి ఈ భద్రాచలాన్ని ఆ రోజు అభివృద్ధి చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ భద్రాచలాన్ని తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కానివ్వండి, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కానివ్వండి, ₹1 కూడా వెచ్చించి భద్రాపట్నాన్ని అభివృద్ధి చెందలేదు. దానికి అనుగుణంగానే 2014లో బైఫర్కేషన్ అయిన తర్వాత భద్రాచలంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూక్య శ్వేత ఒక అధ్యాపకురాలిని మేము నిలబడితే గెలిపించడం జరిగింది. ఆవిడ కూడా బ్రహ్మాండంగా ఈ భద్రాచలాన్ని ఆ తర్వాత రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానీ బ్రహ్మాండం చేయడం జరిగింది. అందుకనే సరే ఎవరు ఏమనుకున్నా భద్రాచలంలో ఒక పంచాయతీగా ఎన్నికలు జరగాలనేది తెలుగుదేశం పార్టీ మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ కనుక భద్రాచలంలో ఎలక్షన్ జరిగితే తప్పకుండా తెలుగుదేశం పార్టీగా మేము కూడా అభ్యర్థిని పెట్టి పోటీ చేసి చేయడంలో మేము తెలుగుదేశం పార్టీకి మేము ముందుంటామని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భద్రాచలంలో ఒకటే పంచాయతీగా ఎన్నికలు జరపాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భద్రాచలాన్ని మేజర్ గ్రామ పంచాయతీగా మారుస్తూ తక్షణం ఎన్నికలు జరపాలని స్థానికులు ముఖండంతో కోరుతున్నారు. భద్రాచలం మండల పరిషత్గా కూడా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పుణ్యక్షేత్రాన్ని అన్ని హక్కులతో తీర్చిదిద్దాలని, మరో భద్రాద్రి జిల్లాగా భద్రాద్రిని మార్చాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ మున్నా జగన్తో బోయల జయశ్రీ, భద్రాచలం.